ఏడ చూపించిండు ఇది ఆల్రెడీ అప్పటికి లేఅవుట్ అయింది కదా మ్యాప్ ఇయరా లేఅవుట్ కాకముందే సార్ నేను తీసుకుంది. ఒక నిమిషం 2011 నేను 2006లో ఎప్పుడు అయింది ఇది? అవును సార్, నేను 2011 తీసుకున్నాను. మరి బిఫోర్ సర్పంచ్. ఇప్పుడు ఒకవేళ లోకల్ కొనుక్కొని ఆరు రోజు తీసుకున్నా ఏం చేసుకుని నాకు అవసరం లేదు. ఈ మొత్తం భూమిలో కందాల శ్రీనివాసరెడ్డి ఇక్కడ ఏమైందంటే ఈయన ఫిజికల్ పొజిషన్లో 6.5 ఎకరాలు ఉంది సార్ 410లో, కానీ 10లో ఆయన 5 ఎకరాలే పట్టా ఉంది. ఓకే, ఇది మనకు ఉన్నమల్ల కాదండి, అట్లా కాదండి, మధ్యలో ఎందుకు వస్తారు? నువ్వు రిజిస్ట్రేషన్ కొనుక్కున్నావు కదా, నీకు కొన్న ఆయన అమ్మిన ఆయనేడు కిరికిరి భూమి ఎందుకు కొన్నావు? రానియలేదంటే అదే కదా. సంవత్సరం నుంచి గాంధీనగర్ లో మాత్రము 405, 406, 407 సర్వే నెంబర్ లో మాత్రము ఉగ్గం బుచ్చిరాములు అనే వ్యక్తి ఇక్కడ ప్లాట్లు కొన్న వ్యక్తుల్ని మాత్రం చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలియడంతో ఇక్కడ ఇవాళ సూర్యాపేట ఎంఆర్ఓ గారు పరిశీలన చేయడం జరిగింది. ఖచ్చితంగా మీకు 17వ తారీఖు నుంచి న్యాయం చేస్తామని పేర్కొనడం జరిగింది. అయితే మన దగ్గర ఇక్కడ ఎవరైతే ప్లాట్లు కొన్న బాధితులు ఉన్నారో వారు మాట తెలుస్తున్నాం. చెప్పండి, ఇవాళ ఎంఆర్ఓ రావడం ఎట్లా ఉంది, దాన్ని ఎట్లా మీరు స్వీకరిస్తున్నారు? మేము 28/7/2025 నాడు కలెక్టర్ గారికి గ్రీవెన్సెల్ లెటర్ అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అయ్యా, మా భూముల మీదకి ఉగ్గం బుచ్చా అనే వ్యక్తి దాడులు చేస్తూ ఉండు, దౌర్జన్యాలు చేస్తూ ఉండు, మా భూముల మీద మమ్మల్ని కొన్ని ఇబ్బంది పెడుతుండు, ఈ యొక్క దౌర్జన్యాన్ని అరికట్టాలని చెప్పేసి మేము కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ గారిని అర్జీ పెట్టుకుంటే కలెక్టర్ గారు ఆర్డీఓ గారు లెటర్ పెట్టారు, ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు పెట్టారు. ఎంఆర్ఓ గారు పెడితే మొన్న వారం రోజుల క్రితం ఆర్ఐ గారు పిల్లల మరి ఆర్ఐ గారు వచ్చి భూమి మీద ఎవరు చూసుకొని పోయారు. మేమందరం ఆ రోజు వచ్చి నిలబడ్డాము. ఆర్ఐ గారు మొత్తం రాసుకొని పోయినారు. ఆ తర్వాత ఇవాళ ఎంఆర్ఓ గారు వచ్చారు. ఎంఆర్ఓ గారు వచ్చి మా యొక్క కాగితాలు, మా సేల్ డీల్ కాగితాలన్నీ చూసినారు, కాగితాలన్నీ కూడా చూసినారు. తర్వాత ఈ ప్లాట్ వెంచర్ కూడా చూశారు. వెంచర్ చూసి ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదని కూడా చెప్పారు. అట్లే ఉగ్గం బుచ్చాను కూడా వచ్చిండు. ఉగ్గం బుచ్చినాలు 2006లో 6 చేసుకున్నా అంటాడు. ఇంత ఎంఆర్ఓ గారు ఏమన్నారంటే ఈ వాల్యుబుల్ ప్రాపర్టీని 6 ఎందుకు చేసుకున్నారు, సేల్ డీడ్ చేసుకోవాలి కానీ ఎంఆర్ఓ గారు ప్రశ్నించారు. ఎంఆర్ఓ గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది, అట్లనే కలెక్టర్ గారి మీద కూడా పూర్తి నమ్మకం ఉంది. మా బీదవారందరికీ న్యాయం చేస్తానని కోరుతున్నాం. ఎందుకంటే ఇవన్నీ సేల్ డీళ్ళు ఉన్నాయి. మా సేల్ డీళ్లతో పాటు ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్ కూడా ఉన్నాయి. ఈ ప్రతి ఒక్కరికి ఇందులో బీదవారు, కూలి పనులు చేసుకునే వాళ్ళు, బుడిగ జంగాలు ఉన్నారు, అందరు బీద వాళ్ళ భూములు కొట్టాలని చెప్పేసి చూస్తున్న వాళ్ళ మీద తగు చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయగలరని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారిని, ఎంఆర్ఓ గారిని కోరుతా ఉన్నాం. అలా చెప్పండి, ఇప్పుడు ఎంఆర్ఓ గారు వచ్చారు, ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మీరు పోరాడుతున్నారు, ఇది ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎంఆర్ఓ గారు వచ్చి తీరే విధంగా అనిపిస్తుంది, బుచ్చిరాములు తీరు ఎట్లా అనిపిస్తుంది? మాకు ఎంఆర్ఓ గారి తీరు మాట్లాడిన తీరును బట్టి మాకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మా వైపు న్యాయం ఉన్నది కాబట్టి న్యాయం జరుగుతుందనే నమ్మకం మాకున్నది. ఇంకోటి ఏంటంటే పబ్లిక్ లో కూడా ఇప్పుడు నేను అడిగిన, ఇప్పుడు నీకు 211 నెంబర్ల సర్వే నెంబర్లు వస్తున్నావు కదా, మరి 10 కూడా పెట్టినావు కదా, యాడుందో చూపించమంటే కూడా చూపించలేని పరిస్థితి ఆయన. అంటే మొదటి నుంచి కూడా అంతే. కానీ ఆయన ఏంటంటే మొదటి నుంచి ఏదో ఒక మదర్ డాక్యుమెంట్ లేకుండా వచ్చి మామూలుగా బుచ్చిరాలు ఏమంటుందంటే ఇదే సర్వే నెంబర్ లో నాకు ఇంకో 2 ఎకరాల దాకా ఉంది అంటున్నారు, అది వాస్తవేనా? లేదు 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 లేదు. మీరు దీన్ని ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? మాకు ఎంఆర్ఓ గారి మీద నమ్మకం ఉంది, కలెక్టర్ గారి మీద నమ్మకం ఉంది. మాకు న్యాయం జరుగుతుందని ధైర్యం కూడా ఉంది. సేల్ డీళ్ళు ఉన్నాయి మాకు అన్ని, మాకు పేపర్లు. ఇంకోటి ఏంటంటే మాకు ముఖ్యంగా ఏంటంటే మేము ఒకరికి ఒకరం తోడు కాలేక కొంత డిలే అయింది. ఈ డిలేలో కూడా మాకు ఈ ల్యాండ్ అమ్మిన ఓనర్లు కూడా మాకు కొంతమంది కలిసిర్రు. ఏదైనా ఉంటే మేము మా దగ్గర ఉన్న పేపర్లు తెచ్చి మేము కూడా ఎంఆర్ఓ గారిని కన్విన్స్ చేస్తాం. అసలు బుచ్చిరాములకు మేము ఎక్కడ భూములు అమ్మలేదు. అసలు బుచ్చిరాములు ఎవరి దగ్గర ఖరీదు చేసి అని చెప్తున్నారు, అసలు వాస్తవం? వాళ్ళు చెప్తున్నారు, ఇప్పుడు వాళ్ళ పిల్లలు చెప్తున్నారు మేము అమ్మలేదు ఆయన, కానీ వాళ్ళ పిల్లలు చెప్తున్నారు. అంతవరకే. ఆయన 50 సంవత్సరాల కింద చనిపోయింది పెద్ద మనిషి మధుసూన్ రెడ్డి గారు. వాళ్ళ పిల్లలు వీళ్ళకి చేయలేదు. దాని వల్లనే నేను 6 చేసుకున్నా అనే దొంగ సాగు పెట్టుకొని అలా వస్తున్నాడు. మేము వాళ్ళ ఫ్యామిలీని కూడా సంప్రదించినాం. సార్ మాకు అన్యాయం జరుగుతుందని సంప్రదించినాం. లేదు మా దగ్గర నుంచి వాళ్ళకి 86 మంది ఉన్నాం మొత్తం.
మనం చూస్తున్నాము గాంధీనగర్ లో ఉన్నటువంటి 409, 410 సర్వే నెంబర్ లో మాత్రం గత సంవత్సరం నుంచి కూడా ఉగ్గం బుచ్చిరాములు అనే వ్యక్తి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మేము సుమారు 89 మంది కూడా ప్లాట్లు ఖరీదు చేయడం జరిగింది. అయినా కూడా మమ్మల్ని ఇక్కడ రానియటం లేదు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పడంతో ఇవాళ సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు గ్రీవెన్స్ లో కూడా వీళ్ళంతా దరఖాస్తు చేయడం జరిగింది. ఎట్టకేలో మాత్రం ఇవాళ సూర్యాపేట ఎంఆర్ఓ గారు రావడం జరిగింది. ప్లాట్ల యజమానులకు మాత్రము భరోసా ఇచ్చాడు, ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరుగుతుంది. వీళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఎంఆర్ఓ గారు ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరు కూడా మాకు భరోసా ఇవ్వలేదు. ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు మాకు భరోసా ఇవ్వడంతో మీకు చాలా ఆనందంగా ఉన్నాం. కానీ బుచ్చిరాముల మీద మాత్రం బుచ్చిరాములకి ఇక్కడ ఒక్క సెంటు భూమి కూడా లేదు. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేశారు. మేమంతా కూడా పేదవాళ్ళము. రూపాయి కలిసుకొని మేము కూడబెట్టుకున్నటువంటి డబ్బు ప్లాట్ల రూపంగా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే రేపు మా పిల్లలకు కావచ్చు, లేకపోతే మా కూతుర్ల పెళ్లిళ్ళకు కూడా యోజిద్దాం అనుకున్నాం. కానీ అలా జరగకుండా మమ్మల్ని మాత్రం కన్నా ఇబ్బందులు పెట్టినట్టు బుచ్చిరాములు ఏదైతే ఉందో, ఒకవేళ బుచ్చిరాములు ఇంకా తప్పు చేసినట్టు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అంతేకాదు ఇప్పుడు ఉన్నటువంటి గాంధీనగర్ లో ఉన్నటువంటి ప్రజలే కాదు, సూర్యాపేట ప్రజలు కోరుతున్నారు ఏంటంటే ఉగ్గం బుచ్చిరాములు